ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాకి డ్రోన్ క్యాపిటల్ గా మారుతుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏపీలో డ్రోన్ టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్టార్టప్ ఇండియా 10వ వార్షికోత్సవం కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు టెక్నాలజీలో సాధించిన పురోగతి గురించి కేంద్ర మంత్రి వివరించారు. డీప్ టెక్నాలజీ ఏఐ స్టార్టప్లకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ప్రధాన కేంద్రంగా ఉన్నాయని, డ్రోన్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ దేశానికి రాజధానిగా మారిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ లక్ష్యంలో భాగంగా రాయలసీమను ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు. ఎయిర్ టాక్సీలు, విమానాల విడిభాగాలు వంటి పరిశ్రమలను సీమలో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ నిర్మిస్తున్నారు. 300 ఎకరాల్లో విస్తరించిన డ్రోన్ సిటీ ఇండియాలోనే అతిపెద్ద డ్రోన్ పరిశ్రమల కేంద్రంగా గుర్తింపు పొందింది. ఫుడ్ డెలివరీ దగ్గర నుంచి సినిమా షూటింగ్లు వరకు ప్రతి రంగంలోనూ డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. భవిష్యత్తులో రోడ్ల మీద వాహనాల కంటే ఆకాశంలో డ్రోన్లే ఎక్కువగా కనిపించే రోజులొచ్చినా ఆశ్చర్యం లేదు. వ్యవసాయం, అడవుల సంరక్షణ, రోడ్ల నిర్మాణం, వస్తువుల డెలివరీ నుంచి యుద్ధ రంగం వరకు సుమారు 100 రకాల పనులు చేయగలిగే డ్రోన్లపై రీసెర్చ్, డెవలప్మెంట్ తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, రిపేర్ కేంద్రాలను ఒకే చోటికి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ఓర్వకల్లులో డ్రోన్ సిటీని ప్రారంభించింది. అనేక స్టార్టప్లు డ్రోన్ సిటీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్లు నెలకొల్పడానికి ముందుకొస్తున్నాయి. మరోవైపు శ్రీహరికోట సమీపంలో స్పేస్ సిటీ నిర్మాణానికి ప్లాన్ చేశారు. త్వరలో ఆకాశంతో పాటు అంతరిక్షంలోనూ మేడ్ ఇన్ ఆంధ్ర డ్రోన్లు, రాకెట్లు చక్కర్లు కొట్టడం ఖాయం.